వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. స్థానిక జిల్లా పరిషత్ దగ్గర తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి చేతుల మీదుగా నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. బుధవారం శ్రీకాకుళం నగర కార్పొరేషన్ పరిధిలో గల స్థానిక జిల్లా పరిషత్ దగ్గర 29వ డివిజన్ కు చెందిన టీడీపీ నాయకులు ఆనం మణికంఠ జన్మదినం సందర్భంగా బెహ్రా మనోవికాస కేంద్రంలో ఉన్న అనాథ పిల్లలకు శ్రీకాకుళం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి చేతుల మీదుగా నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర దేవాంగుల సాధికార కమిటీ సభ్యులు గుత్తు చిన్నారావు, డివిజన్ ఇన్ఛార్జ్ శివప్రసాద్, జిల్లా టీఎన్టీయూసీ ప్రధాన కార్యదర్శి కోలా శ్రీనివాస్ దేవ్, జిల్లా టీఎన్ఎస్ఎఫ్ సోషల్ మీడియా బెండ గిరీష్ తదితరులు పాల్గొన్నారు. కంబకాయ ఎస్సీ కాలనీ పెద్దవీధి గ్రామంలో బుధవారం గడప గడుపు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. నరసనపేట మండలం కంబకాయ సచివాలయం పరిధిలో కంబకాయ ఎస్సీ కాలనీ పెద్దవీధి గ్రామాల్లో బుధవారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ మాజీ ఉప ముఖ్యమంత్రి, జిల్లా పార్టీ అధ్యక్షులు, నరసనపేట సీనియర్ శాసనసభ్యులు ధర్మాన కృష్ణదాస్ మరియు పార్టీ సీఈసీ సభ్యురాలు ధర్మాన పద్మప్రియ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు ఇంటింటికి తిరిగి జగనన్న అందిస్తున్న సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నాయా లేదా అన్న విషయాన్ని లబ్దిదారులను అడిగి తెలుసుకున్నారు. సంక్షేమ పథకాల బుక్లెట్లను లబ్దిదారులకు అందించారు. కార్యక్రమంలో సర్పంచ్లు, ఎంపీటీసీలు, నరసనపేట మండల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గడప గడపకి కార్యక్రమం నర్సనపేట మండలం కంబకాయ గ్రామంలో నిన్న ఈరోజు అత్యంత వైభవంగా చక్కగా జరిగింది. ప్రజలందరితో అనుకూలంగా ప్రీతం ముఖ్యమంత్రిని ఆ రోజు ఆశీర్వదించి గెలిపించిన తర్వాత 4 సంవత్సరాల 9 నెలల పాలన అత్యంత అద్భుతంగా ప్రజలందరికీ చేరువగా ప్రజల వద్దకే పాలన అనే కార్యక్రమం ఎంతో వైభవంగా జరుగుతోంది. ఈరోజు మన ప్రభుత్వం విద్య, వైద్యం, వ్యవసాయం ప్రధాన అంశాలుగా తీసుకుని ఇతర సంక్షేమ కార్యక్రమాలు కూడా పరుగును పెట్టించే విధంగా ఇతర రాష్ట్రాలు కూడా మన ప్రభుత్వ పాలనని చాలా అనుసరించే విధంగా జరుగుతోంది. మన ముఖ్యమంత్రి గారు ప్రజలకు జవాబుదారీగా మనం ఉండాలి, పార్టీలకు అతీతంగా పేద ప్రజలకు సహాయం చేసి వారి తాలూకు మద్దతుని మనం తీసుకోవాలి అన్నటువంటి గొప్ప ఆలోచన ముఖ్యమంత్రి కనుకనే గతంలో ప్రజలు ఎలాగున్నా ప్రతి ఒక్కరికి కూడా మనం మేలు చేయాలి ప్రభుత్వంలో అని చెప్పి ఆనాటి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి ఆలోచనలకి అనుగుణంగా ఆనాడు ఆయన సాచురేషన్ అని చెప్పి ప్రతి ఒక్కరికి ఆదుకోవాలని చెప్పినటువంటి ఆలోచన 100కి 100 పాళ్ళు ఆచరణ చేసే గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈవేళ విద్యలో సమూలంగా మార్పులు చేసి ప్రతి ఒక్కరు కూడా చదువుకోవాలి, పేదవారికి చదువు వల్ల మాత్రమే సమాజం బాగుపడుతుంది, వాళ్ళకి కూడా స్థితిగతులు మారుతాయని చెప్పి అమ్మఒడి కార్యక్రమం మొదలుకొని అనేక రకాలుగా విద్యను ప్రోత్సహించి చివరికి ఇతర దేశాల్లో చదువుకున్న వారికి సమర్థత ఉంటే వారికి అవకాశం కల్పించే విధంగా ప్రభుత్వమే మరి ఖర్చులు భరించి చదివించే ఆలోచన ఈవేళ ముఖ్యమంత్రి గారికి ఉంది. గతంలో కూడా మేము కొన్ని కోట్ల రూపాయలు హాస్పిటల్స్ కానీ ప్రతి సచివాలయ పరిధిలో కూడా వెల్నెస్ సెంటర్లు, రైతు భరోసా కేంద్రాలు, సచివాలయ వ్యవస్థ
వార్డు వాలంటీర్ వ్యవస్థ, ఇదంతా కూడా ప్రజలకి మెరుగైనటువంటి సేవలు చేసేదానికి చేసే కార్యక్రమం. మరి ప్రజలకు జవాబుదారీగా మనం ఇచ్చినట్టు సంక్షేమ కార్యక్రమాలు బుక్లెట్ రూపంలో వాళ్ళకి ఇంటింటికి వెళ్లి వాళ్ళకి అందించి వాళ్ళతో కలుసుకొని వాళ్ళ ఏవైనా అర్హత కలిగి ఏ కార్యక్రమం కూడా అందకపోయినా మరలా వాళ్ళకి కూడా మరలా సహాయం చేసే దిశగా బుక్లెట్స్ కూడా ఇచ్చే కార్యక్రమం కూడా ఈ గడప గడపలో జరుగుతుంది. వివక్ష లేనటువంటి పాలన ఈవేళ మనం జగన్మోహన్ రెడ్డి గారు చూస్తున్నాం. ప్రతిపక్షాల ఆరోపణలు గాని వారి తాలూకా అనాలోచిత రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఇవి సఫలీకృతం కావు. వాళ్ళకున్న కొద్దిమంది కేడర్తో మరి వాళ్ళు మళ్లీ మేము అధికారంకి వస్తామన్నటువంటి ఆశలు పడుతున్నారు. ప్రజల మనసుల్లో ఎవరైతే అభిమానంగా ఉంటారో, ఏ నాయకుడి పట్ల అయితే గౌరవం ఉంటుందో వాళ్ళే గెలుస్తారు. మరి 49% వచ్చినా గెలుపు సాధ్యం కాదు. 151% వచ్చిన వాడే గెలుస్తాడు గనక మరి ఆ బలం కంప్లీట్ గా ఈవేళ జగన్ గారికే ఉంది. ఎన్ని పక్షాలు కలిసినా ఫైనల్ గా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి రావడం జరుగుతుంది. వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం వస్తుంది. మీ అందరూ కూడా నన్ను ఆశీర్వదించి జగన్మోహన్ రెడ్డి గారిని బలపరిచే దిశగా మీ అందరి ఆశీస్సులు వైఎస్ఆర్ పార్టీకి ఫ్యాన్ గుర్తు మీద ఓట్లేసి సహాయం చేయాలని మీ అందరికీ అభ్యర్థి. ఆడుదాం ఆంధ్ర క్రీడా కార్యక్రమంలో పాల్గొని ప్రారంభించిన కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి. సంతబొమ్మాళి మండలం డీజీపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో నౌపడ మరియు నర్సాపురం సచివాలయాల పరిధిలో జరిగిన ఆడుదాం ఆంధ్ర క్రీడా కార్యక్రమాల్లో కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి పాల్గొని ప్రారంభించారు. స్థానిక సర్పంచ్ మార్పు అశోక్ చక్రవర్తి, ఎంపీపీ ప్రతినిధి అప్పారావు, జడ్పీటీసీ వసంతరెడ్డి, వైస్ ఎంపీపీ ప్రతినిధి రామకృష్ణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం టౌన్ జ్యోతిరావు పూలే విద్యాలయ ఆవరణలో బ్యాడ్మింటన్ కార్యక్రమంలో కృపారాణి పాల్గొన్నారు. మాజీ సైనికులకు అండగా ఉంటాను అంటున్న ఎంపీ కింజరపు రామ్మోహన్ నాయుడు. జిల్లాలోని మాజీ సైనికుల సమస్యల పట్ల ప్రత్యేక చొరవ చూపుతానని, వారికి అన్ని విధాలుగా అండగా ఉంటానని ఎంపీ కింజరపు రామ్మోహన్ నాయుడు అన్నారు. నగరంలోని పెద్దరెల్లి వీధిలో శ్రీకాకుళం జిల్లా మాజీ సైనికుల సమైక్య భవనంలో నిర్వహించిన కార్యక్రమంలో బుధవారం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను అనేక ప్రాంతాల్లో పర్యటించేటప్పుడు అన్ని వర్గాల ప్రజలు తమకు సమస్యలు చెబుతుంటారని, అదే మాదిరిగా మాజీ సైనికులు కూడా తమ ఇబ్బందులు తమ దృష్టికి తెస్తుంటారని వివరించారు. ఉద్యోగం నుంచి రిటైర్మెంట్ అయిన తర్వాత సరైన ఉద్యోగ ఉపాధి అవకాశాలు అందక కష్టాలు పడుతున్నట్టు తన దృష్టికి తెచ్చారని చెప్పారు. వారిని ఆదుకోవాలనే కృతనిశ్చయంతోనే గతంలో పార్లమెంట్ లో మాజీ సైనిక ఉద్యోగుల ఇబ్బందులపై చర్చించాలని అన్నారు. తన తండ్రి వర్ధంతి రోజున 20 మంది మాజీ సైనికుల కుటుంబాలకు ఎర్రన్న జవాన్ మిత్ర కార్యక్రమం ద్వారా ప్రోత్సాహకాలు అందజేసినట్టు తెలిపారు. తిక్కోలు జిల్లా వెనుకబాటులో ఉందని అందరూ అంటుంటారు కానీ దేశ సైనిక జనాభాలో జిల్లా నుంచి అత్యధిక మంది ఉన్నారని పేర్కొన్నారు. దేశ రక్షణ కోసం ప్రాణాలు త్యాగం చేయడానికైనా ఇక్కడ జిల్లా వాసులు సిద్ధంగా ఉంటారని చెప్పారు. తన తండ్రి దివంగత ఎర్రన్నాయుడు జిల్లా మాజీ సైనికుల సమైక్య భవనాన్ని మంజూరు చేశారని అన్నారు.
ఆ భవనంలో మరుగుదొడ్లు, నీటి కొరతతో పాటు ఇతర సమస్యలు ఉన్నాయని, వాటిని కూడా త్వరలోనే పరిష్కరిస్తానని చెప్పారు. ఈ సమావేశంలో జిల్లా మాజీ సైనికుల సమైక్య చైర్మన్, గ్రూప్ కెప్టెన్ పి ఈశ్వరరావు, అధ్యక్షులు కటకం పూర్ణచంద్రరావు, కల్నల్ ఎం నారాయణరావు, తమ్మినేని కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. ప్రధాన కారకులుగా ఉన్నటువంటి పూర్ణ గారు, అందరూ కూడా ముఖ్యమైనటువంటి వాళ్ళే జిల్లా నలుమూలల నుంచి వచ్చారు కాబట్టి పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా ఎంతో కాలం, సుదీర్ఘ కాలం మన భారతదేశానికి రక్షణ కల్పించడానికి, సొంత ప్రాంతానికి, సొంత కుటుంబ సభ్యుల్ని అందరినీ కూడా దూరంగా ఉంటూ దేశ రక్షణ కోసం అహర్నిశలు కూడా కృషి చేసినటువంటి మా ఆర్మీ ఆఫీసర్స్ కి, ఆర్మీలో పనిచేసినటువంటి సిబ్బందికి, అలాగే వీరమాతలు, వీరనారులకి, కుటుంబ సభ్యులకి అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎప్పటి నుంచో మన ఆర్మీకి సంబంధించినటువంటి వ్యక్తులు, కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరితో మాట్లాడాలి, వాళ్ళ తాలూకా సజెషన్స్ అవన్నీ కూడా తెలుసుకోవాలి. వాళ్ళకి ఇంకా కూడా మునుముందు ఏ కార్యక్రమాలు చేస్తే బాగుంటుందో వాళ్ళ ద్వారా కూడా 4 మాటలు తెలుసుకోవాలనే ఆలోచనతో ఎప్పటి నుంచో నాకు ఉండేది. అది కూడా ఎందుకు కలిగిందనంటే, ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు మన జిల్లాలో అన్ని ప్రాంతాలు కూడా తిరుగుతాం. అన్ని ప్రాంతాలకి వెళ్తే ఏ రకంగానైతే మిగిలినటువంటి వర్గాల ప్రజలందరూ కూడా మా దగ్గరికి వచ్చి, మేము ఫలానా వర్గం, మాకు ఈ సమస్య ఉంది, మీరు ప్రభుత్వంలో ఉన్నారు, లేకపోతే మీరు ఒక పదవిలో ఉన్నారు, మాకు ఈ సమస్యను పరిష్కరించండి అని ఏ రకంగా అడిగేవారో, చాలా సందర్భాల్లో ఏ గ్రామంకి వెళ్లినా సరే ఒకరు ఇద్దరు ఆర్మీకి సంబంధించినటువంటి వారు, ముఖ్యంగా రిటైర్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా నా దగ్గరికి వచ్చి, మేము ఆర్మీలో సర్వీసులు చేశాం, కానీ ఈ రోజు మా పరిస్థితి చూసుకుంటే చాలా దయనీయంగా ఉంది, ఒక ఉద్యోగం లేదు, మా కుటుంబంలో ఇంకా కూడా చాలా కష్టాలున్నాయి, ఇటువంటి సందర్భంలో మాకు కూడా ఆదుకోండి అని ఎంతో మంది నా దగ్గరికి వచ్చి విన్నపించుకున్న తర్వాత దాని మీద స్టడీ చేయాలని ఒక ఆలోచన కలిగింది. అప్పుడు పార్లమెంటులో ఒక క్వశ్చన్ కూడా వేశాం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఎంతమంది ఆర్మీలో ఉన్నారు, అందులో ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా నుంచి ఎంతమంది ఉన్నారనేది ఆ రోజు ప్రశ్న అడిగితే అప్పుడు వాస్తవాలు తెలిసాయి. బహుశా అందులో మన శ్రీకాకుళం జిల్లా కూడా ముందంజలో ఉంటుందనేది గర్వంగా నేను తెలియజేసుకుంటున్నాను. నిజంగా ఆ క్వశ్చన్ కి ఆన్సర్ పార్లమెంట్ ద్వారా నాకు తెలిసినప్పుడు ఎంతో గర్వంగా ఫీల్ అయ్యాను. మన శ్రీకాకుళం జిల్లా నుంచి అందరూ అంటారు వెనుకబాటుతనంతో ఉన్నాం, ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉన్నామని, కానీ దేశ సరిహద్దుల్లో చూసుకుంటే అన్ని ప్రాంతాల కంటే ముందు సిక్కోలు జిల్లాలో పుట్టినటువంటి వ్యక్తులు అక్కడ ఉన్నారనంటే మనం వెనకబడినటువంటి ప్రాంతం కాదు. మన ఆలోచనలో మనం ముందున్నాం, దేశం కోసం త్యాగం చేయడంలో మనం ముందున్నాం. ఆడుదాం ఆంధ్రతో యువతల్లో నూతన ఉత్సాహం ఏర్పడుతుందని టెక్కలి నియోజకవర్గం సమన్వయకర్త దువ్వాడ వాణి అన్నారు. గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆడుదాం ఆంధ్ర క్రీడోత్సవాల్లో యువతలో నూతనోత్సాహం ఏర్పడుతుందని టెక్కలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ దువ్వాడ వాణి అన్నారు. బుధవారం టెక్కలి గవర్నమెంట్ డిగ్రీ కాలేజు మరియు కోటబొమ్మాళి మండలం కోటబొమ్మాళి జూనియర్ కాలేజ్ గ్రౌండ్ లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బుధవారం ఆడుదాం ఆంధ్ర మండల స్థాయి క్రీడోత్సవాలను ప్రారంభించిన నేపథ్యంలో దువ్వాడ వాణి గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ప్రతి ఏటా డిసెంబర్లో ఈ క్రీడోత్సవాలు నిర్వహించాలన్న లక్ష్యంతో ఈ పోటీలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, బ్యాడ్మింటన్, క్రికెట్ వంటి ఈ 5 ఆటల్లో పోటీలు ఉంటాయని వెల్లడించారు. గ్రామ సచివాలయ స్థాయి నుంచి మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయి వరకు ఈ పోటీలు నిర్వహించనున్నారని పేర్కొన్నారు. ఈ క్రీడోత్సవాలను ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించి క్రీడల్లో ప్రతిభ కనబరిచిన వారికి భారీ పారితోషికం కూడా ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో దువ్వాడ హైందవి మోహన్ మరియు ఎంఆర్ఓలు, ఎంపీడీఓలు, ఎంపీపీలు, పిఎస్సిఎస్ లో మండల పార్టీ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. సారవకోట మండలం పిఎస్సిఎస్ మాజీ అధ్యక్షులు వైసీపీ నాయకులు కొండల దేవేంద్రరావు లేని లోటు తీర్చలేనిదని ధర్మాన కృష్ణదాస్ పేర్కొన్నారు. బుధవారం సారవకోట మండలం చిన్నగుజ్జువాడ గ్రామంలో కొండల దేవేంద్రరావు దశదిన కర్మ సంతాప కార్యక్రమానికి ధర్మాన కృష్ణదాస్ హాజరయ్యారు.
కార్యకర్తగా నాయకుడిగా దేవేంద్ర చేసిన సేవలను ఆయన కొనియాడారు. దేవేంద్ర కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో డీసీసీబీ మాజీ చైర్మన్ డోల జగన్, మండల పార్టీ అధ్యక్షులు వరదు వంశీకృష్ణ, నక్క తులసిదాస్, పారసెల్లి తేజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. బొబ్బిలిలో నారా చంద్రబాబు నాయుడును కలిసి హెలీప్యాడ్ వద్దకు వెళ్లి స్వాగతం తెలిపిన ఎంజీఆర్. విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి రా కదిలిరా చంద్రగర్జన బహిరంగ సభకు విచ్చేసిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ప్రముఖ సామాజికవేత్త మామిడి గోవిందరావు స్వయంగా హెలీప్యాడ్ వద్దకు వెళ్లి స్వాగత సుమాంజలి తెలియజేయడంతో పాటు సభావేదిక మీద పుష్పగుచ్చాన్ని ఇచ్చి దుస్సాలువతో సత్కరించి అధినేత ఆశీర్వాదం తీసుకున్నారు. ఎల్లన్పేట మండలం పెద్దకొల్లి వలస R&R కాలనీ గ్రామానికి చెందిన పలువురు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. మంగళవారం శ్రీకాకుళం పార్లమెంటు సభ్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, పాతపట్నం మాజీ శాసనసభ్యులు కలమట వెంకటరమణమూర్తి ఆధ్వర్యంలో ఎల్లన్పేట మండలం పెద్దకొల్లి వలస R&R కాలనీ గ్రామానికి చెందిన ఇంటి తిరుపతిరావు, ఇంటి శ్రీనివాసరావు, బగ్గు నాగభూషణరావు మరియు స్కాట్పేట గ్రామానికి గ్రామ వాలంటీరు పిల్లల హరిబాబుతో పాటు 70 కుటుంబాలు వైకాపా పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలోకి చేరాయి. వారిని కలమట సాగర్ పార్టీ కండువా వేసి ఆహ్వానించారు. కార్యక్రమంలో తెదేపా రాష్ట్ర కార్యదర్శి కలమట సాగర్ మరియు ఎల్లన్పేట మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పాతపట్నం నియోజకవర్గం హిరమండలం మండలం అంబావిల్లి గ్రామంలో ఎంపీ ల్యాడ్స్ నుండి మంజూరు చేసిన 4 లక్షల రూపాయలతో గ్రామ సచివాలయానికి సిమెంట్ రోడ్డు ప్రారంభోత్సవ కార్యక్రమంలో కింజరాపు రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. ఆయనతో పాటు పాతపట్నం మాజీ శాసనసభ్యులు కలమట వెంకటరమణమూర్తి, రాష్ట్ర కార్యదర్శి కలమట సాగర్, జడ్పీటీసీ పొగిరి బుచ్చిబాబు పాల్గొన్నారు. పాతపట్నం నియోజకవర్గం హిరమండలం మండలం అంబావిల్లి గ్రామంలో ఎంపీ ల్యాడ్స్ నుండి మంజూరు చేసిన 10 లక్షల రూపాయలతో పాటు 10 లక్షల రూపాయలతో ఎస్సీ కాలనీలో సామాజిక భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో కింజరాపు రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. ఆయనతో పాటు కలమట వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. పాతపట్నం నియోజకవర్గం హిరమండలం మండలం పిండ్రువాడ కాలనీలో ఎంపీ ల్యాడ్స్ నుండి మంజూరు చేసిన 4.80 లక్షలతో మంచినీటి ఆర్ఓ ప్లాంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కింజరాపు రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. ఆయనతో పాటు మాజీ శాసనసభ్యులు కలమట వెంకటరమణమూర్తి, రాష్ట్ర కార్యదర్శి కలమట సాగర్, ఎంపీటీసీ ప్రతినిధి కొల్లి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. దాంతో పాటు పాతపట్నం నియోజకవర్గం కొత్తూరు మండలం గురండి గ్రామంలో సుమారు 5 లక్షల రూపాయల ఎంపీ నిధులతో ప్రయాణికుల విశ్రాంతి భవనాన్ని ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ ఆగతముడి బైరాగి నాయుడు, కలమట వెంకటరమణమూర్తి పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.